ఈ రిపీటెడ్ సిరీస్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది ఎత్తి పెట్టుకోవాలి. ఇందులో నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చేసరికి 15 అన్నది 3 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. 5 5 5. 15ని మనం 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేయలేము. 7 కింద. అదే మనకి 16 డిజిట్స్ వస్తే ఫస్ట్ 8 8 8 చూసుకోవాలి. 8 8 కుదరకపోతే మనం ఫర్దర్ డివైడ్ చేసుకోవాలి. 4 4 4 4. మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో మనం 3 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి. త్రీ ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసుకున్న తర్వాత నెంబర్ ఏంది ఇచ్చుకోండి. ఫస్ట్ మనం మూడు బాక్సుల్లో ఏ డిజిట్ అయితే రిపీట్ అయిందో చూసుకోండి. ఫస్ట్ 5th డిజిట్ 3 బాక్సుల్లోనే ఉంది, ఏ అని ఇచ్చారు. దాని తర్వాత 2 డిజిట్స్ 2 బాక్సెస్లో ఏదైతే రిపీట్ అయిందో అది చూసుకోండి. 3 బి బాక్స్లో ఫస్ట్ది సెకండ్ది రిపీట్ అయింది. సో 3rd బాక్స్లో మనం బి ఇతర పెట్టవచ్చు. దాని తర్వాత 1 ఏ ఫస్ట్ బాక్స్లోని 3rd బాక్స్లోని రిపీట్ అయింది. సో సెకండ్ బాక్స్ వచ్చేసరికి సెకండ్ బాక్స్ ఫస్ట్ లెటర్ వచ్చేసరికి ఏ అవుతుంది. సో మనకు మిగిలింది సెకండ్ బాక్స్ 2 2 ఫస్ట్ బాక్స్లోని సెకండ్ బాక్స్లోని మిగిలింది. సో 3rd బాక్స్లో మనకి సెకండ్ డిజిట్ వచ్చేసరికి ఏ అనే లెటర్ ఉంది, బి అనే లెటర్ ఉంది. సో మనం ఫస్ట్ బాక్స్లోని సెకండ్ బాక్స్లోని సెకండ్ పొజిషన్లో మనం బి అనే లెటర్ పెట్టుకుంటాం. ఫస్ట్ బాక్స్ 3rd బాక్స్ కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు సెకండ్ బాక్స్ ఫిల్ చేసుకుంటాం. 4th లెటర్ వచ్చేసరికి బి.